వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మామిడికాయ పచ్చడికి ముక్కలు కోస్తున్నామండి. సంవత్సరం బారుకుంటుంది. జాగ్రత్తగా మంచి కాయలు తెచ్చుకొని టెంకాయలు శుభ్రంగా తీసేసుకొని కోసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది పచ్చడి. లోపల టెంకి అంతా మొత్తం గీరుకొని చిన్న ముక్కలు కోసుకొని చక్కగా ఉప్పు కారం సమానంగా వేసుకొని బాగా పట్టుకుంటే పచ్చడి టేస్ట్గా బాగుంటుంది. మంచి నూనె ఎర్రటి కారం అన్నీ బాగా నీట్గా పోసుకుంటే ఆవు పిండి నాకు కూడా కావాలని చెప్పి తెచ్చిన తర్వాత వద్దాం పద్మ కదా ఐదు 10 కిలోలు వేసుకొచ్చి మరి నువ్వు కూడా ఏంటంటే ఇవాళ మీరు చేసేవాడి ఒక్కోసారి కొంచెం చేస్తే ఎక్కువ తీసుకొచ్చేవాడు. మరి పద్మ మళ్ళీ పద్మ ఏముంది దాని చెప్పేముంది వద్దని అనుకున్నావు అదే అంతే టమాటా తెచ్చి ఎక్కువ తెమ్మంది తర్వాత వద్దాంది మామిడికాయలు వచ్చి వచ్చింది కాబట్టి ఎవరన్నా తెమ్మన్న తర్వాత మనమే కదా తెమ్మందే అంతవరకు మనదే బాధ్యత తీసుకుంటారు. ఎందుకు చెప్పిందో ఎందుకు వద్దాలో నాకే తెలియదు. దానికి ఇష్టం లేకపోతే కట్ట దానికి ఇష్టమని కాదు అసలు ఒకరికి చెప్పటము ఈ పచ్చడి పట్టేది పెద్ద ఇది కాదు కానీ ముక్కలు కోసేది. ముక్కలు కోస్తే పచ్చడి పట్టేది ఈజీ. కష్టమంది ప్రతిసారి అది కూడా పెద్ద బ్రహ్మపల్లి ఉండేది మనకి. ఇది కొడుతుంది మన కుమారి మామిడికాయలు కత్తి తీసుకుని బండ ఒక చెక్క మీద పెట్టాక టకా టకా కొడుతుంది వీడియోలో పోయి. కాకపోతే వాచింగ్ టైం అనేది చాలా కష్టం. నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టిన అందుకోసం
టీ పెడతానండి, టీ తాగాలి. అలసిపోయాము మామిడికాయలు కోస్తూ. టీ గిన్నె తీసుకోవాలి పక్కన. శాఖ ఉంది అక్కడ చలి తీసేసి పైన పెట్టు. 3 మార్కులు టీ ఇంక ఎక్కువ అయితే వస్తాయి. ఆరు 6.5 కిలో ఉంటాయి. 6 కానీ 6.5 కిలో ఉంటాయి. 3.5 మానికలకి అయితే 3 మూళ్ళు 9 గిద్దలు కావాలి అన్ని అదేలే. ఇప్పుడు కొలుచుకొని. 3 మానికలు అంటే నూనె అప్పుడు 3 మానికలకి 3 అరల మానిక అంటే మొన్న సుజాతకి 3 మానికలకి కిలో ప్యాకెట్ సరిపోయింది. 3 మానికలకి బాగా వచ్చింది ఆంటీ. గొద్దులు అంటే ఇంకా నూనె జాలి అంది. చాలదులే మనకు సరిపోతుంది. అంటే మరీ ఎక్కువైనా అది చివరికి మిగిలిపోతుంది. అవునులే. నూనె మిగలకూడదు, చాలా పోతే కాస్త పోసుకోవచ్చు, కానీ మిగిలిందేమో దేనికి పని. శుభ్రతమ్మా, ఆ ప్యాకెట్లు శుభ్రంగా నువ్వన్నా 2 తెచ్చి ఫ్రిడ్జ్లో వేసుకోవాలి. ఈ మధ్య అంతా తొలిసాక్తియే నేను. ఇప్పుడు మంచి మంచి 2 పెద్ద ప్యాకెట్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో వేసుకున్న బడుంది అంటున్నా. డీప్ లో నాకు అద్దరు చూసి అనిపించింది. మొక్కలు మామిడికాయ మొక్కలు పోతే కాకపోతే అసలు కొద్ది తీయట్లేదనే తెలిసింది కదా. అంటే సరే చూద్దానగా నేనే పచ్చిని పెట్టినప్పుడు ఆ మనీ ప్లాంట్కే నాకు అదే అనిపించింది. నేను 4 ప్యాకెట్లు నుంచి డీప్ వేసుకున్న బదులు అంతేగా. అదేలే నేర్చానికి అవి కోసుకుంటా మాకు అసలు తెగట్లా. కత్తిపేట మీకు తెగుద్దా? అదేది టీ చూద్దాం అంటే ముక్కలన్నా వస్తా నేను. మా దాంట్లో ఎక్కడంతా వస్తాడు నాగేసి వాళ్ళకంతా. ఇది వేరే వాళ్ళు తీసుకుంటే ఈ అమ్మాయి వస్తా వెళ్తే చాలా పెడుతుంది. రాబడి వచ్చింది బాబు. నేను దాని మీద ఆశ పెట్టుకున్నా. అట్టాగ మా కత్తిపేటలోనే సగం సగం కోస్తాడు పెడుతున్నా. చూస్తాడు ఇంట్లో ఇంకొక గంట కూడా కావాలి. మీరు కత్తరంటే ఇదే అది భయం నాకు. కోసుకునేదే భయం. ఏంది ఎందుకు గొడవ చూస్తారు. ఇది కూడా మొన్న శుభ్రతమ్మ పదును పెట్టించింది. నేను పెట్టించింది చూద్దాం. కాసేపు అలుపు తీసుకుంటా, కాసేపు కోసుకుంటా. ఎట్ట కొట్టది ఒక దెక్కిద్దాము. ఎప్పుడైంది వచ్చేది ఈ ఎండలకి. పిచ్చి పొదలు ఉన్నాం. ఈ ఎండాకాలం ఈ ఓపిక లేకపోవడానికి తిండి కూడా అదే పొద్దున ఎంగమంటుంది. 2, 3 ఇంత ముద్ద అన్నం దీన్ని ఎట్ట తిరుగుతున్నారు మీరంటే మరి అందుకే ఏడలేకపోతుంది. ఓపిక లేకపోతే పడి ఉంటుంది అని గొడ్డ కొద్ది కోసుకున్నావా బాగా. ఇక్కడ ఉంది ఆ గుడ్డ.
అదే అవన్నీ ఎండపోయి ఏం చేస్తా. పెట్టి ముందు ఇది పల్సగా ఉండి అదే మరి పదులు ఉంది కాబట్టి ఖర్చు చూసుకుని కోసుకోవాలి. వేసుకుపోతుంది. వేసుకుపోతే మళ్ళీ బాధ మనకి కదా. ఇక్కడ ఉంది రాకుండా కొంచెం ఎక్కడ ఇదిగో పెద్ద మొక్కలు కొడితే ఏం కాదు, చిన్న మొక్కలు కోసాను. ఎందుకు ఒక రకమైన కొట్టినప్ప ఈ వాళ్ళు మళ్ళీ నీకు అందులో పొగలు పొగులుంటే ఈ వయసులో తగ్గ ఒకసారి. నన్ను జాగ్రత్త అంటావు, నువ్వేలు కోసుకుంటే మరి జాగ్రత్త కోసుకోవాలి. చిన్నది కోసేటప్పుడు తెలియదు. మందంటే పోతారు అసలు వద్దులే. నేను కష్టపడి నేను కష్టపడి పోసిన కాకపోతే పెట్టొచ్చాను. ఇప్పుడు మనసులు గట్టిగా గట్టిగా నాకు విమోచన తెలిసిపోయింది మంచిగా. మరి ఇంత చిన్న చిన్న పోయిటాను నీకు. నేనైతే పోయిలా కొంచెం పెద్ద వచ్చి అయితే ఇదిగా ముక్కలు పచ్చడి పట్టుకోవచ్చు. తక్కువ పోసి మాగాయ అంటాం. మాగాయ అనేది జరగలేదు, అన్ని కలిపి పట్టలేదు. కలిపినప్పుడు నీకు 2 కిలోలు అన్నీ సరిపోతాయి. అన్నీ సరిపోతాయి. నూనె కూడా 2 కిలోలు తెచ్చి హాయ్ అండి, బాయ్. ముక్కలు కొంచెం అయిపోయిందండి. ఇగో ముక్కలు కొట్టేసాము. ముక్కలు కోయితే ఇంకా కలిపేది ఉంది పచ్చడి.